గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముద్ర. ఇక ఎట్టకేలకు రామమందిర ఏర్పాటు కోసం రథాన్ని నడిపినటువంటి భారతదేశ రాజకీయాలలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ఎల్కే అద్వానీ, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి భారతదేశ అత్యున్నతమైనటువంటి భారతరత్న నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక తెలంగాణలో ఆ దరిద్రానికి సంబంధించి మస్తుగా లోపాలు, అందులో వేసినటువంటి అక్రమాలు, ఆ చిట్టా మొత్తము ఈరోజు దినపత్రికలో పూసగుచ్చినట్టు రాసుకొచ్చారు. ఇంకోవైపు కేసీఆర్ బిడ్డ గారాల పట్టి తెలంగాణ మహిళ ఏ దంద ఏదో గా దంద వేసినటువంటి తారదంద నడిపినటువంటి కవితక్క. కవితక్క ఇక నిన్న మీడియా సమావేశంలో చుట్టుముట్టు కొంతమంది బీసీలను కూర్చునబెట్టుకొని మాట్లాడింది. మాటల్లో ఆమె చెప్తుంటేనంటే కేసీఆర్ బుక్కును వేలేసుకొని నవ్వుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తారా లేదా, చేయకపోతేనంటే ధర్నా చౌక్ దగ్గర నేను భారీ బహిరంగ ధర్నా నిర్వహిస్తా, పెద్ద ధర్నా నిర్వహిస్తా, ఇక మీరు కాసుకోరి అని చెప్పేసి పిల్లి మొగ్గలు వేసుకుంటా నిన్న మాట్లాడుకొచ్చింది. ఇక కేసీఆర్ ఇప్పుడు అనుకుంటుండ్రు, అరే నా బిడ్డ ఎందుకు గిన్ని దినాలు నన్ను అడగలే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటుండొచ్చు. ఇప్పుడే ఎందుకు పూలే గుర్తొస్తున్నారు, ఇప్పుడే అంబేద్కర్ ఎందుకు గుర్తుకొస్తారంటే రాజకీయ నాయకులకు పదవులు పోయిన తర్వాతనే మొత్తం అంతా గుర్తొస్తారు. సో ముచ్చట్లయితే దబాయించున్నాయి, మనము దినపత్రికలకు వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ముందుగా అయితే మీరు తప్పకుండా దయచేసి నేతపల్కు న్యూస్ ఛానల్, నేతపల్కు టీవీ, నేతపల్కు అట్లనే స్వేచ్ఛ టీవీలను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చక్కగా ఒక వెలుగు పేపర్లకు వెళ్దాం. అయితే వెలుగు పేపర్లో నిన్న వచ్చిన ఒక సెన్సేషనల్ వార్తకు సంబంధించి, అది సోషల్ మీడియాల హైప్ కోసము, అవగాహన కోసము వచ్చిన ఆ వార్త చెప్పినని చెప్పేసి పూనం పాండే, మీరు విన్నారుగా పేరు, సర్వికల్ క్యాన్సర్తో చనిపోయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా రచ్చ రంబోలు అయ్యే విధంగా చర్చ నడిచిందిగా. గామె బతికే ఉందంట. చూద్దాం అది కూడా. బూమ్రా సిక్సర్, జైస్వాల్ డబుల్. ఇంగ్లాండ్తో రెండో టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్స్టార్ యశస్వి జైస్వాల్ 290 బాళ్లలో 19 4లు 7 సిక్సర్లతో 209 డబుల్ సెంచరీతో దంచికొట్టడంతో తొలి ఇన్నింగ్లో ఇండియా 396 రన్స్ చేసింది. తర్వాత జస్ప్రీత్ బూమ్రా 6 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్ 253 రన్స్కే కుప్పకూలింది. దాంతో మొదటి ఇన్నింగ్స్లో 143 రన్లు ఇండియాకు ఆధిక్యం దక్కిందట. సో నిన్న టెస్ట్కు సంబంధించి ఇక అది అట్టుంది కదా. ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడు అని ప్రశంస. బీజేపీ కురువృద్ధుడు, అయోధ్య రామ మందిర ఉద్యమ రథసారథి లాల్ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భరించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. దేశంలో హిందుత్వ ఎజెండాను తలకెత్తుకొని బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలో అద్వానీ ఎనలేని కృషి చేశారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం ఆయన 1990లో చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితంగానే లోక్సభలో కేవలం 2 సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీ 6 ఏళ్లలో 161 సీట్లతో దేశంలోని అతిపెద్ద పార్టీ అవతరించి ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగరేసింది. బీజేపీ ఆవిర్భావం నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకు అడుగడుగున పార్టీ ఎదుగుదలకు మూల స్తంభంలా నిలిచిన అద్వానీకి ప్రధానమంత్రి పదవి మాత్రం తీరని కలగానే మిగిలిపోయింది. 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. మొత్తం మీద అయితే బీజేపీ పార్టీని దేశంలోని అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబడింది. ప్రపంచంలోనే ఎక్కువ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీ కేవలం 2 ఎంపీ సీట్లో మాత్రమే గెలిచేది. గట్లాంటి పార్టీని అద్వానీ అట్లనే వాజ్పేయి వీళ్ళిద్దరు కలిసి చేసిన కృషి ఫలితంగా ఈరోజు దేశాన్ని ఏలే పరిస్థితి తీసుకొచ్చారు. 2019లోనే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాడు.
ఇక తర్వాత ఇంటికే పరిమితమైంది. ఇప్పుడు ఆయనకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి భారత రత్న ఇచ్చి గౌరవించడం నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చు. అయితే ఎల్కే అద్వానికి భారతరత్న ఇవ్వడం బీజేపీ శ్రేణుల్లో సంబరాలు నింపినటువంటి పరిస్థితి. ఇక గీడ చూడరి సర్వే నంబర్లన్నీ ఆగమాగం ధరణి పేరుతో రైతులను తిప్పలు పెట్టారు. సర్వే శాఖతో సంబంధం లేకుండానే పోర్టల్ తెచ్చారు. కాస్రా ఆ సెస్లప్ హానీలు ఏవి అప్లోడ్ చేయలేదు. వక్ఫ్ దేవాదాయ భూములో 40% నమోదు కాలేదు. గుర్తించిన ధరణి కమిటీ వక్ఫ్ దేవాదాయ సర్వే శాఖలతో సమావేశం. సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖలతో సంబంధం లేకుండానే ధరణి పోర్టల్లో భూ లావాదేవీలు జరుగుతున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. అసలు పాత రికార్డులు ఏవి లేకుండానే ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇక తెలుసుకుంది. భూ రికార్డులో ముఖ్యమైన కాస్రా సెస్లప్ హానీ రికార్డులు అన్నింటినీ ఇప్పటికీ మాన్యువల్ గానే పెట్టారని ధరణిలో ఎక్కడ అప్లోడ్ చేయలేదని గుర్తించింది. దీంతో ఫీల్డ్లోని భూములకు ధరణిలో నమోదైన భూములకు మధ్య భారీగా తేడాలు ఉన్నట్టు తెలుసుకుంది. శనివారం సెక్రటరియట్లో సర్వే అండ్ సెటిల్మెంట్ వక్ఫ్ దేవాదాయ శాఖల అధికారులతో సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ధరణి కమిటీ సమావేశం అయింది. కేసీఆర్ మాయల పకీరు మాయగాడి వేషం వేసుకొని తెలంగాణ నేలినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ధరణి మోసాలు ధరణి దరిద్రము తెలంగాణ నెత్తి మీద తైతక్కలాడుట్లా కేసీఆర్ నిర్ణయాలు కేసీఆర్ చేసినటువంటి పాపాల పాలన వల్లనే ఈరోజు గింత వరకు వచ్చింది. కాస్రా సెస్లప్ హాని లేకుండానే వక్ఫ్ దేవాదాయ భూములకు సంబంధించి 40% అమాంతం నాకిచ్చినట్టే కనిపిస్తుంది. అసలు ధరణిలో 40% పైగా భూములకు సంబంధించి ఎక్కడ కూడా రికార్డులు లేవంట. సార్ ఎంత పెద్ద పని చేశారు కేసీఆర్ సార్. మీరు అద్భుతమైనటువంటి పాలన మీది. దిన్నం ఏదో ఒకటి దరిద్రం గురించి ఈ దినపత్రికలో రాసుడు, ఆ దరిద్రం అంతా బయటపడు, ఇది కామన్ గా మారిపోయింది. చూడురియో సర్వే నంబర్లన్నీ ఆగమాగం గింత దరిద్రమైనటువంటి ఎందుకు చేసిటాడు తెలంగాణ ప్రజలను తెలుసుకోరు. తన అన్నయ్యలకు, తన కాందానికి, తన కులపోళ్ళకి అంత పంచిపెట్టి కార్యక్రమం చేసిట్టాడు. గంటకు మించేలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ధరణి దరిద్రాల గురించి గింత చెప్పుకుంటూ వస్తున్నారు కదా. మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అబ్బాయి మీరు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ మొత్తం ఈ పాపాల భైరవుడే అయితే తీసుకొని లోపలి ఎన్ని దినాలు అయితే ఇప్పుడు మీరు 2 నెలలు అవుతుంది కదా గదే ముచ్చట్లు చెప్పుకుంటా. అన్నిట్లలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు గుంజుకునులు గవే జరిగినాయని చెప్తున్నారు కదా, మరి లోపల తీసుకుపోయే రాదు. ఇక అది ధరణి దరిద్రం. ఈ గీడ చూడు కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్. 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు. ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసం బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు. పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు చేసుకున్నారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసము డిమాండ్ అయితే మస్తు ఉందంట. ఖాళీ 17 సీట్ల కోసం 306 దరఖాస్తులు వచ్చినాయంట. సో ఒక్కొక్క దరఖాస్తుకు 50,000 ఏమో పెట్టినట్టున్నారు దరఖాస్తు అప్లికేషన్ ఫీజు. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెలంగాణలో వస్తే ఎంపీగా అయ్యే అవకాశం ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. అందుకనే ఫుల్ డిమాండ్ ఉందంట. అయితే ఇక్కడ ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి దరఖాస్తు చేసుకున్నదంట. ఆమె దరఖాస్తు చేసే సందర్భంలో తన అనుచరులతోన 700 కార్లతోన కాన్వాయ్ నిర్వహించి ఆమె పట్టు చూపించే కార్యక్రమం చేసిందంట. సో ఇది నిజంగా ఎవరికి ఇస్తారనే తర్వాత వచ్చిన ఖమ్మంలాగా ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరికీ తెలిసినటువంటి అంశము. మొత్తం లోకమంతా కోడే కూస్తుంది ఖమ్మంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది కాబట్టి 1 సైడెడ్గా అక్కడ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంటుంది. సో దానికోసము ఎక్కడైతే గెలిచే అవకాశం ఉంటుందో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కువ మొత్తంలో అప్లికేషన్లు రావడానికి అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ కు రాజయ్య రాజీనామా. కేసీఆర్ కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం అవమానాలు భరించలేకనే పార్టీని విడుతున్నట్టు ప్రకటన. కొత్త సర్కార్ను కలుస్తామనడం భావించిందని కొత్త సర్కార్ను కూలుస్తామనడం బాధించిందని వ్యాఖ్య. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జి దీప్దాస్ మున్షితో భేటీ అయినట్టు. అయ్యో రాజయ్య వివాదాల రాజయ్య
ఒక్కటి కాదు, రెండు కాదు, టికెట్ రాకపోయా మళ్ళా గట్లనే తప్పిదారి అధికారంలోకి వస్తుందేమో అనుకొని ఆ పార్టీని అంటి పెట్టుకొని బయటికి రాకుండా ఈ కొనసాగే అధికారంలోకి బీఆర్ఎస్ రాకపోయే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయే ఇప్పుడు ఏం చేస్తారు? గిట్లాంటి అసంతృప్తులంట. ఇక అప్పుడు అధికారంలోకి వస్తుందనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారంలో రాకపోయా కదా అని చెప్పేసి బయటికి రావాలనుకుంటున్నారో ఈ కారణం కొత్త సర్కారును కూలుస్తామనడం బాధించిందని వ్యాఖ్యలు చేసిండు. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ గుంజుకున్నప్పుడు ఈయనకు బాధించలేదా? నవ్య అని చెప్పేసి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఒక సర్పంచ్, ఆమె మీద అనేక రకాలుగా ఈయన హింసించిండు, వేధించిండు. గప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ నడిచింది. బీఆర్ఎస్ పార్టీని బద్నామైంది అప్పుడైతే. అట్లాంటి టైంలో కూడా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారును కూలుస్తామనడం నన్ను చాలా బాధ పెట్టింది. నాకైతే నిద్రలు పట్టలేదు. పాపం కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి ఆ పార్టీ అధికారాన్ని మా బీఆర్ఎస్ పార్టీలు గుంజుకుంటారేమో అనే భయం వేసింది. అందుకని నేను బయటకు వచ్చానని చెప్పు. చిన్న ముచ్చట్లు కాదు ఇవి. అయ్యో, ఇక ముదిరాయల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వాళ్ళను బీసీడీ నుంచి బీసీఏలోకి మారిస్తే మరింత లబ్ధి. వివేక్ వెంకటస్వామి నేషనల్ హైవే బైపాస్లో భూములు కోల్పోతున్న వాళ్ళకు న్యాయం చేస్తామని భరోసా. కోరుట్ల నియోజకవర్గంలో పర్యటన. కాంగ్రెస్లో 200 మంది చేరిక. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్న నేతలు. చిత్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముదిరాయిలను రాజశేఖర్ రెడ్డి 2009 బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ కోర్టు స్టే విధించడం, ఆ వివాదం ఇంకా కొనసాగడం, కేసీఆర్ దాని మీద మీనామేషాలు లెక్క పెట్టడం, కనీసం పట్టించుకోకపోవడం. ఇక ముదిరాయిలు చేసినటువంటి 3 నెలల పాటు ముదిరాయిలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు పాడేగట్టి, గోరిగట్టి, శవయాత్రలు చేసి బొంద పెడతామని చెప్పేసి ఏదైతే నినాదాన్ని పిలుపునిచ్చారో దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేసారు. అందుకని ఆ సమయంలో ఎలక్షన్ టైంలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ముదిరాయిలను బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళ పోరాటాలు చూసిన తర్వాత ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ముదిరాయిల సంక్షేమాన్ని కట్టుబడినాం, వాళ్ళ బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తామని చెప్పేసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పడం అందరూ హర్షణీయం. అయితే ఇక్కడ 100 దినాల్లోనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 దినాల్లోనే బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో. సో ఎంతో తొందరగా చేస్తే అంత మంచిది. వాళ్ళు మళ్ళీ కాలికి గజ్జె కట్టుకొని రోడ్ల మీదకి రాకన్నా ముందే, ఉద్యమాల కోసము మళ్ళొక్కసారి బయటికి రాకన్నా ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని సరైన సమయంలో ఈ 100 దినాల లోపే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చి ఎట్లాంటి కోర్టు వివాదాలు లేకుండా, ఇతరులకు నష్టం జరగకుండా, ఇతర బీసీ వర్గాలకు ఏ మాత్రం కూడా నష్టం జరగకుండా ఆ బీసీడీలో ఉన్నటువంటి అందరికీ సముచితంగా న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ పని అయితే వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక గీడ చూడుర్రి, పూలే విగ్రహంపై 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా అసెంబ్లీలో పెడతారా లేదా? 12న ధర్నా చౌక్లో మా ధర్నా చేస్తాం. ప్రభుత్వ ప్రోగ్రాంకు ప్రియాంకను ఎట్లా పిలుస్తారు? ఎమ్మెల్సీ కవితక్క. ఈ కవితక్క గిట్లా మాట్లాడుతుంది. ఆ పూలే విగ్రహం ఇక నేను మా నాయన పెట్టడం నాకు తెలుసు, నేను ఎందుకు అడుగుతా? ఇప్పుడు మా నాయన పెట్టడం నేను ఎందుకు అడుగుతా? అందుకని అడగలేదు నేను. ఇప్పుడు మీరు పెడతారా లేదా? మీరు పెడతారని అనుకుంటున్నా. పెట్టకపోతే ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ నిర్వహిస్తా, దాన్ని చూసి మీరు జంకుకొని అన్న పెడతారేమో అని చెప్పేసి పూలే మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, ఎనలేని ప్రేమ ఉన్నట్టు అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు, జయంతి వర్ధంతులకు ఎప్పుడన్నా ఇలా అటెండ్ అయిందా? ఇలా చిత్తశుద్ధి చూడురి. 9.5 ఏళ్ల కాలం పాటు ఉన్నప్పుడు జయంతి వర్ధంతులు, పూలే జయంతి వర్ధంతులకు ఏ పోతన్నా ఈ కవిత ఎప్పుడైనా అటెండ్ అయిందా? ఆయనకు నివాళులు అర్పించిందా? ఇప్పుడు సోయి తప్పిపోయి కళ్ళు మూసుకుపోయి సర్కారు తలకిందులు కావడంతోన ఇక నిద్రలు పట్టాక ఇక బీసీల జపం చేయడానికి ఈ కుంపటి ముందలు పెట్టుకున్నాం. అంతే. నిజంగానే పూలే మీద ఏదన్నా ఈమెకు ప్రేమ ఉండో, లేదంటే పూలే ఆశయాల కోసము నడుం బిగించో, ఆయన అడుగుజాడలో నడవడానికో ఈమె ఏమైనా పని చేస్తుంటే ఉట్టిదే అంతా బెబ్బే. అధికారం కోల్పోయిన తర్వాత ఇట్లాంటి కుంపట్లు మొత్తం ముందలేసుకొని గవే నా సమస్యలు అని చెప్పేసి చెప్పుకునేటువంటి బాపతి. బీసీలు మీకు
ఇప్పుడు యాదికి వచ్చిరా? ముందు మీ నాన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్, మీ అన్నను దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీను చేయి. భద్రాద్రి రాముడిని నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు? కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చింది. నిజంగా కదా? మీరు చెప్పునేమన్నా అనుమానం ఉందా? వీళ్ళ అయ్యనేమో ప్రెసిడెంట్గా ఉంటాడు, వీళ్ళ అన్ననేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. ఈమె ఎంపీగా ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ వస్తుంది. ఇలా కుటుంబంలో కాందానికి మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇక ప్రభుత్వ శాఖల్లో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నత పదవుల్లో వీళ్ళ కులపోళ్ళు గిదే కదా వీళ్ళు చేసింది ఈ 9.5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు బీసీలు ఎందుకు గుర్తొస్తారు? ఎట్లా గుర్తొస్తారు? అందుకంటే ఓట్లన్నీ వాళ్ళవే బీసీలు. ఇక అందుకని గిట్లా ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. సో కొండా సురేఖ గట్టిగా నేర్చుకున్నా. బీసీలు మీకు ఇప్పుడు యాదికి వచ్చారా? మీ అన్నని వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసి పడేరు, ఓ బీసీ బిడ్డను వెట్టూరి అని చెప్పేసి గట్టిగా అరుచుకున్నది. మామూలు అరుచుకోలే. ప్రియాంక కాలిగోటి కూడా నువ్వు సరిపోవు. ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్డు కట్టించే అలవాటు మీది. ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోపోమని చెప్పేసి హెచ్చరించింది. కవిత మీద గట్టిగానే ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క అట్లనే కొండా సురేఖ అయితే గట్టిగానే అరుచుకున్నారు నేను ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు. సో ఒకసారి కవిత ఏం మాట్లాడిందో మీరు వినూరి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చాలా మంచి పని చేసినావు అక్క, నువ్వు మామూలు మంచి పని కాదు. ఇగో గీడ ఒకటి ఉంది చూడు, ప్రభుత్వ ప్రోగ్రాంకు ప్రియాంకను ఎట్లా పిలుస్తారని చెప్పేసి అడుగుతుంది కదా. ఇక దీనికి కౌంటర్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మినిస్టర్ కొండా సురేఖ గట్టిగా నడుచుకుంది. భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు అని అడుగు. మరి దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఈ కవితకుందా? నవ్వుకుంటున్నారు ఇలా ఏషియాలు చూస్తేనంటే. పగటి ఏషియాలు, పగటి బిచ్చగాలు ఏదైనా వేస్తారు. అబ్బాయి తిమ్మిని బమ్మి వేస్తారు, బమ్మిని తిమ్మి వేస్తారు. వీళ్ళకు కల్వకుంట్ల కుటుంబ పోళ్లకు అది వెన్నుతో పెట్టినటువంటి విద్య. ప్రియాంక గాంధీని ప్రభుత్వ అధికారిక ప్రోగ్రాంకి ఎట్లా పిలుస్తారంటే మీ అన్న కొడుకు భద్రాద్రి రాముల వారికి పట్టు వస్త్రాలు అధికారిక ప్రోగ్రాంలు ఎట్లా సమర్పించిందని చెప్పేసి అరుచుకున్నది సురేఖకు అయితే. సో దీనికి సమాధానం చెప్పేద్దాము కవితకు అయితే లేదు. ఇక వైద్యనాథ్ ధామ్లో రాహుల్ పూజలు చేసినట్ట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జార్ఖండ్ దేవగఢ్లోని బాబా వైద్యనాథ్ ఆలయాన్ని శనివారం సందర్శించి పురాతనాలయంలోని శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర జార్ఖండ్లో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైద్యనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటంట. ఇక జాబ్ మేళకు 11,000 మంది అంట. ఖమ్మంలో నిర్వహించిన జాబ్ మేళకు యువత పోటెత్తారు. శనివారం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్, వరంగల్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన 65 మంది కంపెనీలు రిక్రూట్మెంట్ కోసం వచ్చినాయి. ఆయా కంపెనీలో మొత్తం 5,000 జాబ్ల కోసము గాను 11,530 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని వివిధ కంపెనీలకు 1,122 మంది ఎంపిక అయ్యారట. జాబ్ మేళను నిర్వహిస్తే చూడు నిరుద్యోగం ఎట్లుంది చూడు. నిరుద్యోగం ఈ దేశంలో నిరుద్యోగం అనేది విపరీతంగా ఉంది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక యువత మొత్తం అలమటిస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా తప్పులు చేస్తున్నాయి. అయితే నిజంగా చెప్పాలంటే ఈ ఉద్యోగాల కల్పన విషయంలో రాష్ట్ర సర్కార్ అయితే ఇప్పటికైనా తేరుకొని ఏమైనా ప్రయత్నం చేస్తుందో చూడాలి. మరి ఇక గీడ చూడు, పూనం చావు డ్రామా మోడల్ నటి పూనం పాండే చావు డ్రామా ఆడింది. సర్వైకల్ క్యాన్సర్తో తాను చనిపోయినట్టు ప్రకటించేసి తీవ్ర దుమారానికి తెరలేపింది. తాను బతికే ఉన్నానని తర్వాత వెల్లడించి సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కోసమే అలా చేశానని శనివారం ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేం పిచ్చి పని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మ నిజంగానే చచ్చిపోయినానని చెప్పేసి అవగాహన, సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి చచ్చిపోయినని చెప్పేసి డ్రామా ఆడిందంట. ఈ అమ్మ ఈ పిచ్చి పలు విధాలు అంటారు పెద్దోళ్ళు. ఒకటేనా అనలే, పిచ్చి ముదిరి ఏదైనా చేస్తారని చెప్పేసి పెద్దోళ్ళు అంటారు. ఇక నిజంగానే పూనం పాండే అవగాహన కోసం చచ్చిపోయినని చెప్పేసి డ్రామా ఆడిందంటే చూడురి.
ఇక కంపెనీలు పెట్టకపోతే భూములు వాపస్. పరిశ్రమల కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఏళ్లు గడిచిన కంపెనీలు స్థాపించిన సంస్థల నుంచి భూములు వాపస్ తీసుకోవాలని చెప్పేసి అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించినట్ట. ఇక ఇరాకు సిరియాలో అమెరికా డ్రోన్ దాడులు చేసిందంట. సో దానికి సంబంధించినటువంటి వార్త అక్కడ చూస్తా ఉన్నాం. ఇక ఫర్జీ చూసి దొంగ నోట్ల తయారీ. బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫర్జీ చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న మూటాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నకిలీ నోట్లను కూరగాయల మార్కెట్లో చలామణి చేస్తున్నట్టు గుర్తించారు. 50,000 ఒరిజినల్ నోట్లు ఇస్తే 2 లక్షల విలువ చేసే ఫేక్ నోట్లు ఇచ్చేవారని పోలీసులు వెల్లడించారు. ఇక కేటుగాళ్ళు ఎట్లనే చేస్తారు. 2 10th స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారంట. ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి మనం ఏబిఎన్లో చూద్దాం. ఆంధ్రజ్యోతిలా సాగర్ స్వాధీనంపై కేంద్రం మళ్ళీ సమీక్ష. 16న ఢిల్లీకి రావాలని సిఎస్కు పిలుపు. ఇక అప్పగింతపై తుది నిర్ణయానికి ఛాన్స్. మేడిగడ్డ కాఫర్ డ్యామ్ ఖర్చు మీదే. డ్యామ్తో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు 450 నుంచి 550 కోట్ల దాకా ఖర్చు అంట. మొత్తం వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని చెప్పేసి నీటిపారుదల శాఖకు ఎలాంటి లేఖ రాసిందట. ఓకే. ఈ భారతరత్నం అడ్వాణి కమలం కురుద్దుడికి అత్యున్నత పురస్కారం. రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన 2 వారాలకే ఎక్స్లో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం. ఒకే ఏడాదిలో 2కి భారతరత్న అవార్డు. నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఇది. దశాబ్దాల నిస్వార్థ సేవకు ప్రతిఫలం లభించింది. ఈ జీవితం దేశానికి అంకితం. కుటుంబం కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. ఇక భారతరత్న ప్రకటన తర్వాత అడ్వాణి స్పందన. అత్యంత వినయంతో భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఇదం నమమ, ఈ జీవితం నాది కాదు దేశానిది అన్న సంస్కృత సూక్తి నాకు ప్రేరణ. 14వ ఏట RSలో చేరా. నా దేశం కోసం ఏ బాధ్యత అప్పగించినా అంకిత భావంతో పనిచేశా. కుటుంబం, లక్షలాది మంది పార్టీ సంఘ కార్యకర్తలకు కృతజ్ఞతలు అని చెప్పేసి మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ చేసినటువంటి వ్యాఖ్యలే. ఇది నాకు భావోద్వేగ క్షణం. అత్యంత గౌరవనీయ రాజనీతిజ్ఞుడు. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానిగా ఎదిగారు. అడ్వానీపై మోదీ ప్రశంసలంట. ఇది చాలా ఆలస్యం కానీ మేము స్వాగతిస్తున్నాం. అడ్వానీకి అవార్డుపై కాంగ్రెస్ వ్యాఖ్య. ఓట్లు చెదిరిపోకూడదనే అఖిలేష్ అని చెప్పేసి. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించిందంటే. అయితే ఇక్కడ కుసమేర్పు ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ఒకే ఏడాది 2కి భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 2 వారాల క్రితమే ఒకరికి ప్రకటించింది. ఇప్పుడు మళ్ళొక్కసారి అద్వానికి ప్రకటించింది. ఇక రామరథ సారథి. రామ జన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపునిచ్చిన అద్వానీ హిందుత్వను ప్రధాన ఎజెండాగా మార్చేసిన బీజేపీ అగ్రనేత. 2 సీట్ల నుంచి అధికారంలోకి తెచ్చిన ఘనత RSSకు ఇష్టుడు. జిన్నాను పొగిడి తెరమరుగు. నరేంద్ర మోడీ రాకతో మసకబారిన ప్రభ. సో మొత్తం మీద అయితే ఎల్కే అద్వానీ రాజకీయాల నుంచి పూర్తిగా 2019లోనే తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి పరిమితమయ్యాడు. ఆయనకు ఇప్పుడు భారతరత్న అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందజేశారు. రికార్డుల్లో చంపేశారు. ఇక గిడ చూడు, రికార్డుల్లో చంపేశారు. 60 కోట్ల భూమిని కొట్టేశారు. జిల్లా రిజిస్ట్రార్ బరితెగింపు. శంకర్పల్లిలో 5 ఎకరాల దొంగ రిజిస్ట్రేషన్. మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి. చక్రం తిప్పిన హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్. ఆయన భార్య పేరిట కొంత రిజిస్ట్రేషన్. యజమాని మరణించినట్టు దొంగ పత్రాలు. తెరపైకి నకిలీ వారసుని తెచ్చి రిజిస్ట్రేషన్. ఈ కేవైసీలో పేరు తేడా ఉన్నా పట్టించుకోలేదు. అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. జిల్లా రిజిస్ట్రార్ కోసము సబ్ రిజిస్ట్రార్ అడ్డగోలు. ఓవైపు 2014లో మరణించాడని సర్టిఫికేటు. మరోవైపు తన పేరిటే 2023లో నాలా ఎలా. భూమి యజమాని పైన నకిలీ అంటూ ఫిర్యాదు. పేరులో తేడాలన్నింటినీ సెల్ఫ్ డిక్లరేషన్తో సరే. భూ యజమాని నిలదీశాక తప్పని ఒప్పుకోలు. ఈ నిజాలు తేల్చాలని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు. ఎదురు మాజీ మంత్రి అనుచరుడు 5 ఎకరాలు రిజిస్ట్రార్తో కుమ్మక్. ఇక భూ యజమానిని చంపేసారు. చంపినట్టు రికార్డులు సృష్టించారు. తర్వాత ఆ భూమిని వేరే పేరుకి వారసుడి పేరు మీద ఇతరులకు అమ్మినట్టు రికార్డులో మొత్తము నింపేసారు. ఆ మొత్తం 5 ఎకరాల భూమిని గుంజుకున్నారు. ఇక చూడు 60 కోట్ల భూమిని అమాంతము మింగేశారు. ఇప్పుడు పట్టుబడ్డారు నగ్నంగా బరివార్తెల. ఇప్పుడు పట్టుబడ్డాడు రిజిస్టార్. ఇదంతా ఈ కథా కహాని మొత్తం వెనకలు ఉన్నది ఎవరు? మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రి అనుచరులు అంటే ఎవరు? ఈ మంత్రి కనుసన్నల్లో మొత్తం ఇది జరిగింది. సో ఇది కేసీఆర్ పాలనలో ఈ దరిద్రం మూలంగా జరిగినటువంటి అక్రమాల్లో ఇదొకటి.
గంతే ఇక దినాం ఇదే పంచాయతీ. మరి వీళ్ళందరినీ ఎప్పుడు పట్టుకుంటారు అసలు? గింత భూ దొంగలు రాక్షసులు రాబందుల్లాగా భూముల మీద మొత్తం భూములు అన్నిటి చెరబట్టారు కదా, మరి గళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు? ఎప్పుడు ఊచెల్లెక్కే విధంగా పెట్టే విధంగా చిప్పగూడు తినిపిస్తారు? ఇవన్నీ ప్రశ్నలు మాత్రమే, సమాధానాలు అయితే లేవు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పటి వరకు అయితే. ఇక రేపు ఏమవుతుందో తెలియదు. అభిమానమా ఉన్మాదమా? జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారో కానీ అప్పటి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్న మూక పోగైంది. ఇళ్లలోని ఆడవాళ్ళను కూడా బజారుకు ఈడ్చే దుష్ట సంస్కృతిని జగన్ పాలనలో జరగడం దారుణం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననంతో మొదలైన ఈ దాడి ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంలోని ఆడవాళ్ళకు కూడా చుట్టుకుంది. తల్లితో పాటు చెల్లికి ఆ చెల్లెళ్ళ వ్యక్తిత్వాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా ఇది ఏపీలో అయితే ఏ ముఖ్యమంత్రి అయినా ఏందో అర్థమైతలే, కానీ నిజంగా సొంత చెల్లెళ్ళు సొంత తల్లిని అనేక వివాదాస్పదమైనట్టు సోషల్ మీడియా పోస్టులతోన వాళ్ళని బజారుకి ఇడుస్తుంటే ఆ ముఖ్యమంత్రి రాయా రాపన్న అర్థమైతలే, ఘోరం. సో దానిపైన ఆర్కే విశ్లేషణ చేసిండు వార్త అంతా. ఇది పశు ప్రవర్తన, స్త్రీలను కించపడటం అమానుషం. ఇలాంటి పిరికి పందల చర్యలతో కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. షర్మిలకు అండగా నిలుస్తాం. రాహుల్ ఓటమిని ఎదుర్కోలేక పిరికి వాళ్ళే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు. జగన్ పై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు అని చెప్పేసి ఆమె షర్మిల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటేనంటే రాహుల్ గాంధీ కూడా స్పందించే పరిస్థితి వచ్చింది. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, ప్రాంతీయ శక్తులతోనే బీజేపీ చెక్కు. రాష్ట్ర సర్కారును ఆగం చేయాలన్న ఆలోచన లేదని చెప్పేసి కేటీఆర్ మళ్ళా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తాం. సీఎం డిప్యూటీ సీఎంలతో ఆర్థికవేత్త మంటింగ్ సింగ్ అవులువాలియా భేటీ. 6 గ్యారెంటీల అమలుపై చర్చ. విద్యుత్ ప్రణాళిక రంగం పైన సూచనలంట. టీఎస్ ఇక టీజీ నంబర్ల ప్లేట్లపై తెలంగాణ స్టేట్ బదులు తెలంగాణగా మార్పు. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పడే భారం, మార్గదర్శకాలపై చర్చ. ఇక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు ఆమోదం ముద్ర. తెలంగాణలో ఇప్పటి వరకు టీఎస్ అని చెప్పేసి కేసీఆర్ తన కోసం తన చరిత్ర ఉండాలని చెప్పేసి టీజీ అని తెలంగాణ ఉద్యమం నుంచి వాడుకున్నటువంటి చరిత్రను కనుమరుగు చేసి టీఎస్ అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఇక మల్లగుల్లలు పడి దాన్ని తిమ్మిని బమ్మి చేసేస్తుంది. మొత్తం మీద అయితే టీఎస్ ఇక ఉండబోదంట, టీజీగా మారబోతుంది. తెలంగాణ అనే దాన్ని టీఎస్గా షార్ట్ కట్లు మనం ఇప్పటి వరకు వాడుతుంటాం కదా, కేసీఆర్ చేసినటువంటి మహిమల ఫలితంగా ఇంకా టీజీగా మార్చేస్తున్నారు. నంబర్ ప్లేట్ల పైన తెలంగాణ స్టేట్ బదులు తెలంగాణగా మార్చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ స్టేట్కు బదులు టీఎస్కు బదులు తెలంగాణ టీజీగా రాష్ట్ర ప్రభుత్వం మార్చబోతుందంట. ఇప్పుడైతే రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో చూడాలి. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, ప్రాంతీయ శక్తులతోనే బీజేపీ చెక్కు. రాష్ట్ర సర్కార్ నాగం చూసినాగా. బీఆర్ఎస్కు బాయ్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్కు లేక 10 కాంగ్రెస్లోకి. 13 ఎకరాలు 10 అంతస్తులు. హైదరాబాద్కు కొత్త కలెక్టరేట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 13 ఎకరాలు 10 అంతస్తులు అంట. హైదరాబాద్కు కొత్త కలెక్టరేట్ అంట. సో ఇది ఆంధ్రజ్యోతిలో. ఇక ఒక్కసారి ఈ గుమస్తా సంసారి పత్రిక నమస్తే తెలంగాణ, సంసారి పత్రిక నమస్తే తెలంగాణ ఎన్ని బట్టేవాయి వార్తలు ఉంటాయి. పూనం ఇదే రోగం క్యాన్సర్ అవగాహన కోసము చనిపోయినట్టు పోస్టు, బతికి ఉన్నానంటూ ట్విస్ట్ మండిపడ్డ నెటిజన్లు. ఓకే, అడ్వానికి భారతరత్న ఎక్స్లో వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోడీ. సరే, అది బాగుంది. గీడ చూడండి. కేఆర్ఎంపీపై పోరాటమే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంపీకి అప్పగించడంపై పార్టీ పరంగా పోరాడదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం కేసీఆర్తో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మనవరాల్ని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. గీ ఫోటోల వార్తలే లేవా? సత్యవతి రాథోడ్ మనవరాల్ని కేసీఆర్ నెత్తి మీద చేసి ఇగో ఆప్యాయంగా పలకరిస్తే కూడా గాది కూడా వార్త రాసుకొస్తున్నారంటే గింత పనికి మళ్ళీ వార్త ఇంకోటి ఉంటుందా? గింత పెద్ద పత్రిక అంటాం, పేరుకే పత్రిక తప్పిస్తే ఎందుక గీ డబ్బలు సినీ ప్రముఖులు కలిసినట్టు రాజకీయ గాలతో ఫోటో వేయొచ్చు కదా. మళ్ళీ దీనికి క్యాప్షన్ ఏమి ఇచ్చింది? కేఆర్ఎంబి పైన పోరాటమేనంట. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? వార్త ఒకటి ఫోటో ఒకటి. ఈ బద్మాష్ పత్రికల గిట్లున్నాయి చూడు. ఇక సాగునీటి నిర్వహణ చేతదా కదా ధర్మారెడ్డి ఎట్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దాయం ఇచ్చిందంట చూడు.
ఏది కేఆర్ఎంపీకి సంబంధించి. ఇంకా ఇవే ఉంటాయి, ఇందులో ఏముంటాయి బట్టివాడి వార్తలు. సాగర్ ఇక్కడ ఏడారే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే. ఏపీకి వంతపాడేల కేఆర్ఎంపీ ప్రోటోకాల్, ట్రిబ్యునల్కు విరుద్ధంగా నిబంధనలు. ఏం జరిగింది? ఇక ఉత్తముచ్చేటేనా అమత్య ప్రాజెక్టుల అప్పగింతపై నోరు విప్పరా? తెలంగాణ నీళ్ల హక్కులకు తిలోదకాలు ఇచ్చినట్టేనా? ప్రాజెక్టుల అప్పగించాలంటున్న కేంద్రం కేఆర్ఎంపీ ప్రభుత్వ సమ్మతి లేకుండానే ఈ ఈఎన్సీ అంగీకరించారా? అధికారి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరా? సాగర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా? ఇప్పటికే స్పష్టతనివ్వని ప్రభుత్వం. ఇక ఆ శాఖ మంత్రి అని చెప్పేసి గగ్గోలు పడుతుంది. అయిపోయా కేఆర్ఎంపీకి మొత్తము నాగార్జున సాగర్ కృష్ణా నీళ్ళు మొత్తం కట్ట చెప్పేసి తెలంగాణ బరిబాతులు అవుతుంది, ఏడారి అవుతుంది. ఏం చేయాలి అబ్బా? ఇక పోరాటం చేయాలి. ఎట్లా చేద్దాము? అయిపోయా తెలంగాణ ఆగమైపోయా, ప్రజలు ఎడారిగా మారితారంటే ఆకలితో అలమటిస్తారు. ఏం చేద్దాం? ఇక కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే ఇక ఈ కడుపు మంట మొత్తం ఇది ఈ నంగనాచి నాటకాలతోన ఈ వార్త రాసుకొస్తున్న దినం ఇదే. ఇక 3వ వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కసరత్తు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే యోచనలో కేంద్రంలోని బీజేపీ సర్కార్. అయోధ్యలో రామోత్సవం ముగిశాకే ప్రకటన అంట. కడుపు మండి కాలువలకు గండి కొట్టిన హుస్సేన్మియా వాగు ఎండటంతో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్. అరే ఎందుకు అబ్బాయి ఈ పత్రికల దినాము ఈ నీళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయంకి నీళ్ళు వస్తలేవు, వ్యవసాయం ఆగమైపోతుంది, తెలంగాణ ఎడారి. అంటే కేసీఆర్ అధికారం కోల్పోయిన ఎంబడే ఎడారి అయిపోయినాడు చూడు. 2 నెలల కేసీఆర్ అధికారం కోల్పోయిన 2 నెలలకే తెలంగాణ మొత్తం ఎడారి అయిపోతుందంట. ఈ బతుకుదేరవే కష్టమవుతుందంట. ఇక మళ్ళీ వలసల తెలంగాణగా మారుతుందంట. ఎంత నంగనాచి నాటకాలు, ఏం బట్టేవై వార్తలు ఇవి. 56 రోజుల్లో అప్పు 5,400 కోట్లు, మరో 2,000 కోట్లకు ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ఇండెంట్. వచ్చే 3 నెలల్లో 9,000 కోట్ల అప్పుకు ప్రణాళిక. ఈ నెల 6న రిజర్వ్ బ్యాంకు బాండ్ల వేలమంట. ఇక మీరు చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి బీఆర్ఎస్ సర్కారు చేసినట్టే అప్పులు తీసుకొచ్చి పప్పు కూడా తినబెడుతుందంట తెలంగాణ. ఇక గది రాసుకొచ్చారు. సరే నువ్వు చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ వదిలేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్పు వేసి రేపు పొద్దుగాల ప్రజలు ఎక్కడ బండకేసి కొట్టాలో అక్కడ కొడతారు. అప్పులు చేసి పప్పు కూడా ఎందుకు చెప్పురి. కాంగ్రెస్ పై చీటింగ్ కేసు. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు ఉద్యమించాలి. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను వెంటాడతాం. రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు. ఉగాది పండుగ అంత శ్రేష్టం మన బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదాం. భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. బా ఏం ఉద్యమం వచ్చేట్లు చెప్పుకొచ్చిండు, ఎంతో మంచి చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అబద్ధాలు చెప్పొచ్చింది, చీటింగ్ కేసు పెట్టాలని చెప్తా ఉన్నాడు. నిరుద్యోగులు అంట కొట్లాడాలంట. ఇప్పుడు తక్షణమే నోటిఫికేషన్. 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నోళ్ళు 2 నెలల గింత పిచ్చి చేష్టలతో ఊరకు కల్లాక ఊరంతా తిరిగి బౌ మొత్తుకుంటున్నారంటే గింతకన్నా దరిద్రమైనటువంటి ప్రతిపక్షం ఇంకోటి ఉంటుందా? జరంతా వీళ్ళకు నిలకడ లేదా? నిమ్మలంగా జర కొన్ని దినాలు అవకాశం ఇచ్చి ప్రశ్నలు విమర్శలు వేయాలనుకో చేస్తే అప్పుడు ప్రజలు ఆమోదిస్తారు. 3 నెలల పండుగ అన్నట్టునే అయిపోయింది పూరి. వై తీసుకోలవెరి ఐటీలో జాబ్స్ కోత, లే ఆఫ్ల మోత, 20 ఏళ్ల కనిష్టానికి నియామకాలు, ఫ్రెషర్లకు ఫ్రెషరే, ప్లేస్మెంట్లకు కరువే, ఉద్యోగాలపై కోవిడ్ ఉక్రెయిన్ కాటు. జనవరిలో 30,000 మందిపై వేటు పడ్డదంట ప్రపంచవ్యాప్తంగా. 700 కార్లతో బట్టి భారీ బల ప్రదర్శన. ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని దరఖాస్తు. భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్కు నందిని రావడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ. 17 ఎంపీ స్థానాలకు 306 దరఖాస్తులు. ఇదంతా ఆ పార్టీలో చిచ్చు పెట్టే వార్త అది. సో ఇవి ఈ గుమస్తా పత్రికలో ఉన్నటువంటి పతివ్రత వార్తలు గిట్టుంటాయి చూడరు మరి. సో మర్చిపోకురి దయచేసి నేత పలుకు న్యూస్ ఛానల్, అదేవిధంగా స్వేచ్ఛ టీవీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇది చేస్తేనే ఈ గొంతు ప్రజల తరపున ప్రశ్నిస్తున్న గొంతులు సోషల్ మీడియా వేదికగా మీరే కాపాడుకోవాల్సినటువంటి అవసరం, మీరే ఆధారించాల్సినటువంటి అవసరం ఉంది. పాపులారిటీ రావాలన్నా మొత్తం మీ పైన డిపెండ్ అవుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.